ఏం చేసావు నీకు తెలీదా? 2 రోజులు నేను జైల్లో ఉండడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? ఆ అమ్మాజీ కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. వాడి మీద కంప్లైంట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకో ఆడపిల్ల జోలికి వెళ్ళడానికే భయపడే అంతగా శిక్ష పడాలి. ఈ విషయం ఈయనకి తెలిసిపోయిందా? ఎంత తెలిసి అమ్మాజీ ఎందుకు మౌనంగా ఉంది? అప్పుడే నిన్నేదో ఒకటి చేద్దామని బయలుదేరాను. కానీ అమ్మాజీ అమ్మ మీద ఒట్టేయడం వల్ల ఆగిపోయాను. దీనంతటికీ నువ్వే కారణమని ఇంట్లో వాళ్ళకి తెలీదు. లేదంటే ఇలా ఉండేదానివి కాదు. నేను కూడా చెప్పను. ఎందుకంటే నీ వల్ల నేను 2 రోజులు జైల్లో ఉంటే నా వల్ల నువ్వు జీవితాంతం ఈ జైల్లో ఉండాలి. చచ్చేదాకా నా కస్టడీలోనే ఉండాలి. ఇక నువ్వు నా చేతుల్లో ఫినిష్. ఇక్కడే ఉంచి ప్రతి క్షణం నరకం అంటే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. చూపిస్తారు. మీరు నరకం చూపిస్తే పడుండడానికి నేనేమి ఏడుస్తూ మూలన పడుండే సగటి ఆడదాన్ని కాదు. అయినా తమరేదో గౌతమ బుద్ధుడైనట్టు ఊరికే అరెస్ట్ చేసినట్టు కబుర్లు చెప్తారేంటి? మాలాంటి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వాళ్ళకి ఇదే కరెక్ట్. ఎవరో అమ్మాయి జీవితాలతో ఆడుకున్నారు. ఆ రోజు ఇలాగే ఏదో అనుకుని ట్రైన్లో నా చెంప మీద కొట్టావు. ఇంకో అమ్మాయిని అల్లరి పెట్టానని జైల్లో పెట్టించావు. ఏ కాదా? కాదనా? అంటే ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమనుకుంటున్నావు అసలు నిన్ను? అయ్యో రక్తం! అమ్మా నాకేం అవసరం లేదు. అయ్యో రక్తం కారిపోతుంటే అవసరం లేదంటారు? పెళ్లంతో చాలలేక పెట్టిన తన్నుకోవడం అంటే ఇదే. అమ్మా వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏం లేదు. ఏదో దాచుకుని ఏం లేదంటావేంటి?
అన్ని తెలుసమ్మా. అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. అమ్మని కత్తి బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నావంటే? రక్షణ కోసం రౌడీ గారు. కత్తులు పట్టుకున్న వాణ్ణి పెళ్లి చేసుకున్నాక ఈ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా? ఇక నుంచి నా దగ్గరకు వచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుంటే మంచిది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? జరపాల్సింది కాల్తో తనడం ఎందుకు? నా కాలికి కాదు, ముందు నీ నోటికి కట్టాలి. అలా ఇటాపు. ఎందుకు? చీకట్లో ఏదైనా చేసేద్దామనా? మీ రౌడీ వేషాలు నా దగ్గర కాదు. ఈ పరిస్థితిలో అది నిన్ను ఏదో ఒకటి చేయడం నా మొహం. నేను నమ్మను. లైట్ ఉండాల్సిందే. చెప్పా కదా, ఆ పాము కన్నా నువ్వే ప్రమాదం. నిన్ను బయటకు పంపి ఆ పామును ఉంచాల్సింది. అలాగే అనుకుని దూరంగా ఉండండి. దగ్గరకొస్తే మాత్రం. సరే, రాత్రంతా ఆ కత్తి పట్టుకుని అలాగే కూర్చో. రామ్మ, వచ్చి వ్రతంలో కూర్చో. ఏది మళ్ళీ ఏను? మళ్ళీ అమ్మా అని పిలు. వ్రతంలో కూర్చో అమ్మా. ఇక్కడున్నావా అమ్మా? అందరూ అన్నాలు తిని పడుకుంటే నువ్వేంటమ్మా ఏమీ తినకుండా ఇక్కడ కూర్చున్నావు? ఏంటమ్మా అలా కన్నీళ్లు కారుస్తున్నావు? అవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. సరే, అన్నం తిను. నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలి లేకపోవడం ఏంటమ్మా? ఏమైందమ్మా నీకు? అయినా అన్నయ్య కూడా నిన్ను అమ్మా అని పిలిచాడు. నీ 20 ఏళ్ల కల నెరవేరింది. సంతోషంగా ఉండాల్సింది పోయి ఇలా దిగులుగా కూర్చున్నావేంటమ్మా? దిగులు కాదమ్మా, ఇది సంతోషమేనమ్మా. ఈ రోజు కోసమే కదా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను. ఇంతకన్నా సంతోషమైన రోజు నా జీవితంలోనే ఉండదమ్మా. నోట్లో ముద్ద పెట్టుకుంటే ముద్దతో పాటు సంతోషం ఎక్కడ దిగిపోతుందోనని ముద్ద తినాలనిపించట్లేదమ్మా. నిద్రపోతే ఇదంతా ఎక్కడ కలైపోతుందోనని కనురెప్పలు పడటం లేదమ్మా. ఈరోజు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే బాగుండనిపిస్తుందమ్మా. ఉంటుందమ్మా. అన్నయ్య అమ్మ అని పిలిచాడంటే మార్పు వచ్చినట్టే. ఎప్పుడు ఇలాగే నిన్ను అమ్మ అని పిలుస్తాడమ్మా.
నీతో ప్రేమగా ఉంటాడు. అమ్మా అని ఒక్కసారి పిలిస్తే అమ్మనైపోతానా? ఇంకా అన్నం తిన్నాక ఆకు కింద డప్పులు పెడుతున్నాడు. శాశ్వతంగా వాడికి అమ్మనెప్పుడవుతాను? అది అన్నయ్యకి అలవాటమ్మా. అన్నయ్యలో కొంచెమైనా మార్పు వచ్చింది కదా, అది చాలమ్మా. మెల్లమెల్లగా అలవాట్లన్నీ దూరమైపోతాయి. నిజమా? అది జరిగితే అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు. జరుగుతుందమ్మా, కానీ అలా జరగడానికి కారణం మాత్రం వదినే అమ్మా. ఈ ఒక్క రోజులోనే ఇంత మార్పు వచ్చిందంటే సంవత్సరం తిరిగేలోగా స్వరూపం మొత్తమే మారిపోతుందమ్మా. ముందు అన్నం తినమ్మా. ఏడవకమ్మా, తిను. నాన్న, అమ్మని చంపొద్దు, అమ్మని చంపొద్దు, చంపొద్దు నాన్న, అమ్మని చంపొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ చంపొద్దు నాన్న, అమ్మని చంపొద్దు నాన్న, అమ్మని చంపొద్దు, అమ్మని చంపొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, చంపొద్దు నాన్న, అమ్మని చంపొద్దు నాన్న, అమ్మని చంపొద్దు, అమ్మని చంపొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, అమ్మని చంపొద్దు, అమ్మని చంపొద్దు, అమ్మని చంపొద్దు, చంపొద్దు, అమ్మని చంపొద్దు, అమ్మనేం చేయొద్దు, అమ్మనేం చేయొద్దు నాన్న, అమ్మని చంపొద్దు, అమ్మని చంపొద్దు, అమ్మని చంపొద్దు, చంపొద్దు, అమ్మని చంపొద్దు. ఏమైంది, ఏమైంది, ఏమైంది? నువ్వా? మంచినీళ్ళు కూడా సరిగ్గా తాగడం చేత కదా గ్లాస్ పడేశావు? నేనేం నీళ్లు తాగడం లేదు, కానీ ఇప్పుడు మీరు తాగాలి నీళ్లు. తాగండి. నాకెందుకు నీళ్లు? నేనేమన్నా అడిగానా? భయంతో ఏదో కలవరిస్తున్నారు. మొహం నిండా చెమటలు కూడా పట్టాయి. తాగండి. చెమటలు పట్టాయా? తాగండి. ఏమైంది? ఎందుకలా కలవరిస్తున్నారు? నేనేం కలవరించలేదే. నేను విన్నా, మీ అమ్మని మీ నాన్న చంపేస్తున్నట్టు చంపొద్దు నాన్న, చంపొద్దు నాన్న అని కలవరిస్తున్నారు. అంటే అత్తయ్య గారిని మావయ్య గారు చంపారా? నేనేదో కలవరించుకుంటా, నీకనవసరం. నిన్నైతే కలవరించలేదు కదా, మరి నీకేంటి? పడుకో.
కొడుకా? ఎట్లా అవుతాడు నీ కొడుకు? కన్నావా ఏమి? మరి నువ్వు కన్నావా? పెంచినా. వాణ్ణి నేను కనకపోయినా వాడు నా అక్క కొడుకు. అంతలా కలవరించి ఏమీ లేదంటాడేంటి? అమ్మంటే అనసూయ అత్తయ్య వాళ్ళ అక్క కదా. ఆవిడంటే అనసూయ అత్తయ్యకి మావయ్యకి ప్రాణం కదా. మరి ఆవిడ్ని ఎందుకు చంపాలనుకుంటారు? ఈయన ఇలా ఎందుకు కలవరిస్తున్నారు? ఇన్నాళ్ళు ఆరు బయట నిద్రపోయేవాణ్ణి. గతం గురించి కలలు కన్నా, కలవరించినా, బాధపడినా ఎవ్వరికీ తెలిసేది కాదు. ఇక నుంచి ఇది పక్కనే ఉంటుంది కదా. ఏమనుకున్నా పాము చెవులేసుకొని వినేస్తుంది. ఛా! నిజంగా మొద్దే. ఒళ్ళు తెలియకుండా ఎలా నిద్రపోతున్నాడో చూడు. అమ్మో, ఏడైంది. మొద్దు నిద్రపోయింది అతను కాదు, నేను. కొత్త కోడలు పొద్దున్నే నిద్ర లేవలేదంటే ఏమనుకుంటారు? కొంచెం ముందే లేచి వాకిలి తుడిచి ముగ్గైనా పెట్టుండొచ్చు కదా. కనీసం కాఫీ కలిపైనా అందరికీ ఇచ్చుండొచ్చు కదా. అసలు ఇలా ఎలా నిద్రపోయాను? సారీ అత్తయ్య. ఎందుకు? తొందరగా లేచి మీకు పనుల్లో సాయం చేయకుండా ఇప్పటి వరకు నిద్రపోయాను. రేపటి నుంచి తొందరగా లేస్తాను అత్తయ్య. మీరు ఒక్క పని కూడా చేయనక్కర్లేదు, ప్రామిస్. ఇప్పుడు నువ్వు ఇక్కడ పని చేయాలని ఎవరు కోరుకోవటం లేదు. కానీ కోడలుగా నేను చెయ్యాలి కదా అత్తయ్య. అవసరం లేదు. వాకిలి తుడిచినందుకే మీ అత్త ఎంతలా అరిచిందో చూసావు కదా. అందుకని ఇంకో అత్త ఒంటరిగా పనులు చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి మనసెలా వస్తుంది? చెప్పండి, ఏం పని చేయాలి? అందుకని ఇంకో అత్తయ్య ఒంటరిగా పనులు చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి మనసెలా వస్తుంది అత్తయ్య? చెప్పండి, ఏం పని చేయాలి? ఏం అవసరం లేదని చెప్పాను కదా. నువ్వు చెయ్యాల్సిన పని మాత్రం చెయ్యి చాలు. పొద్దున్నే లేచిన వెంటనే నీ రెండలో కూర్చొని నా చేతి కాఫీ తాగడం వాడికి అలవాటు. ఇంకా నీ గదిలోనే పడుకొనున్నాడు. ఈ కాఫీ తీసుకువెళ్ళి వాడికిచ్చి నువ్వు తాగు. ఇంకో విషయం, వాడికి నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలీదు, కానీ అమ్మాజీ మాట కట్టుబడి నీ మెళ్ళో తాళి కట్టాడు. వాడు ఎలాంటి వాడైనా, నీతో ఎలా ఉన్నా, నువ్వు మాత్రం వాడి మీద కపట ప్రేమ చూపించకుండా నిజమైన ప్రేమను చూపించు. వెళ్ళు. పడుకున్నారు కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? బయటకు వెళ్ళారా? ఇంత పెద్ద టౌన్లో ఈ కాలంలో కూడా వేప పుల్లలతో పళ్ళు తోముకుంటున్నాడంటే ఏ కాలం మనిషో ఏంటో.
థ్యాంక్స్ వదినా. నాకు బ్రష్ చేయకుండానే బెడ్ కాఫీ తాగడం చాలా ఇష్టం, కానీ ఎవ్వరూ ఇవ్వరు. నువ్విచ్చావు వదినా, అందుకే థ్యాంక్స్. నాకు కూడా పళ్ళు తోముకోకుండా కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. కానీ పళ్ళు తోముకోకుండా కాఫీ తాగితే అమ్మాజీ పళ్ళు రాలు కొడుతుంది. అందుకే పళ్ళు తోముకొని మరీ వచ్చాను. కాఫీ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ఈశ్వరి.